ఓహో హోమ్ కేర్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ప్రెజెంట్స్ నా ప్రయాణం. Powered by Cheyuth Computers, Digital Mall, Casa Decors, co-powered by Sri Balaji Jewelry, Sri Vasavi Packers and Movers, SV Soda Hunt. Hi, this is Vital from Abhi Entertainment Studio under the category of Ads and Filmmaking. ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయదలుచుకున్న ఒక వ్యక్తి ఏంటంటే ఎక్కడ చూసినా విజయవాడలో సర్వీస్ వాలా 99, సర్వీస్ వాలా 99, సర్వీస్ వాలా 99. ఈ 99 అని కొద్ది రోజులుగా విజయవాడలో వింటూనే ఉన్నాం. అసలు దాని గురించి ఏంటి, ఈ 99 లో ఈ సర్వీసెస్ ఏంటి తెలుసుకుందామా? సో వీఆర్ వెల్కమింగ్ మిస్టర్ సంపత్ గారు. ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ సార్. హాయ్, ప్లీజ్ టేక్ ఇట్ సార్. హాయ్ సంపత్ గారు. హాయ్ విఠల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేంటి, ఎందుకు అని అడగరా? పెట్టి మీరు చెప్తారు కదా, ఇంకెందుకు అడగటం. సో ఎక్కడ చూసినా సర్వీస్ వాళ్ళ 99. సో దాని గురించే మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏంటండి ఈ 99 అనే దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇట్స్ సింపుల్ కాన్సెప్ట్ అండి. సర్వీస్ వాలా 99 ఏ సర్వెంట్ ఫర్ యూ మన క్యాప్షన్ అనమాట. సో బేసికల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి జనరల్గా సర్వీసెస్ కావాలి, సర్వెంట్ కావాలి అనుకుంటాం. కానీ ఏమవుతుందంటే మనకి పర్సనల్గా డ్రైవర్స్ కానీ లేకపోతే పర్సనల్గా మనకి సర్వెంట్స్ ఉండొచ్చు, ఇంటి దగ్గర ఉండొచ్చు. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ లేదా మెయిట్స్ కానీ లేకపోతే సర్వెంట్స్ కానీ లేదా మీ స్టాఫ్ కానీ ఎవరు అందుబాటులో లేకుండా మీకు ఆ ఇంపార్టెంట్ వస్తువు ఏది మిస్ అయిన ఫీలింగ్ మీకు ఎప్పుడు కలిగిందా? ఖచ్చితంగా చాలాసార్లు ఉంది. సో ఇన్ ద సేమ్ వే నాకు కూడా చాలాసార్లు అలా జరిగింది. సో దేన్ని ఓవర్కమ్ చేద్దామా అనే ఒక సర్వీస్ వాలా 99 ఏ సర్వెంట్ ఫర్ యూ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను అనమాట. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. చాలా మంచి ఐడియాతో ముందుకు వచ్చారు. డెఫినెట్లీ మేము కూడా మీ సర్వీస్ వాడాము ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్. అసలు దీని గురించి ఇంకా బ్రీఫ్గా, సర్వీస్ వాలా 99 మీరు విజయవాడలో స్టార్ట్ చేశారు. మాకు తెలిసినంత వరకు ఇప్పటికే చాలా డెలివరీస్ చేశారు. అవును, చాలా మంచి భూమి వచ్చింది. సో దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు వ్యూవర్స్కి అందరికీ ఒకసారి చెప్తారు. ఫర్ షూర్ అండి. సో ఈ సర్వీస్ వాలా 99 ఆస్పెక్ట్స్లో ఏంటంటే అండి, మేజర్గా మనం ఒక 4 కైండ్ ఆఫ్ సర్వీసెస్ని మనం ఫోకస్ చేసాం. సో యాక్చువల్గా ద పాయింట్ ఏంటంటే ఒక సర్వీస్ ఏంటంటే పికప్ అండ్ డెలివరీ సర్వీస్ అనమాట. సో పికప్ అండ్ డెలివరీ సర్వీస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆఫీస్కి వెళ్ళారు, ఇంటి దగ్గర ఏదైనా ల్యాప్టాప్ లాంటిది మర్చిపోయినారు, లేదా ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయారు, లేకపోతే ఏదో సంథింగ్ మీ ఇంపార్టెంట్ వస్తువు ఏదో ఉంది. సో అది మీరు మర్చిపోయే క్షణం ఏదైతే ఉంటుందో మీరు మా కాల్ సెంటర్ ఉంటుంది అనమాట. మాకు సర్వీస్ వాలా 99కి కాల్ సెంటర్ ఉంటుంది. మీరు ఆ కాల్ సెంటర్ కనుక కాల్ చేశారంటే మీరు ఎక్కడైతే లొకేషన్ చెప్తారో, సో మా పర్సన్ ఎవరైతే వెళ్ళి మా పర్సన్ ఏదైతే మెటీరియల్ మిస్ అయిన మెటీరియల్ కానీ లేకపోతే మీకు కావాల్సిన ఐటెం తీసుకొచ్చి మళ్ళీ మీకు అందజేస్తారన్నమాట. సో అది పెన్ను దగ్గర నుంచి ఎనీ ప్రోడక్ట్ అనమాట. సో ఆ ప్రోడక్ట్ని పికప్ అండ్ డెలివరీ అంటారన్నమాట. మనం పికప్ అండ్ డెలివరీ సర్వీస్ కింద కన్సిడర్ చేస్తాము. ఇది పికప్ అండ్ డెలివరీ సర్వీస్ ఒకటి ఉంటుంది. ఎక్సలెంట్ సర్వీస్ అండి. పికప్ అండ్ డెలివరీ ఫస్ట్ ఆప్షన్. అవును. ఓకే, ఫర్ కస్టమర్ సర్వీసెస్ లో ఫస్ట్ ఆప్షన్. అవును, ఎక్సలెంట్ ఆప్షన్ అది. సో ఇంకేమున్నాయి? ఇంకా పర్చేజ్ అండ్ డెలివరీ ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఆ ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైనా బొకే కానీ ఏదైనా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు ఏదైనా ఈవెంట్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి దగ్గర ఉన్నారు, మీకు ఏదైనా తినాలనిపించింది, అపార్ట్ ఫ్రమ్ కొన్ని ఆ సర్వీసెస్ అంటే ఎనీ ఐటమ్ అనమాట మనం పర్చేజ్ చేసి తీసుకొస్తాం మీకోసం. లైక్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఆల్రెడీ కొన్నాము కానీ ఇంట్లో మర్చిపోయాం, సో మనం వెళ్ళి తీసుకొస్తాం. సో అది పికప్ అండ్ డెలివరీ కింద వస్తుంది. లేదా గిఫ్ట్ కొనుక్కొని రావాలి. సో కొనుక్కొని రావడం కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే పర్టికులర్ మీరు ఏదైనా షాప్ చెప్పారనుకోండి, ఆ పర్టికులర్ షాప్కి వెళ్తారు. లేదా మాకు ఏదైనా అవకాశం ఇచ్చారు, లేదా ఒక టెడ్డీ బేర్ కావాలన్నారు, సో మా పర్సన్ వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన టెడ్డీ బేర్ పింక్ కలరా వైట్ కలరా ఏ కలర్ కంటే ఆ కలర్ మీకు ఫొటోస్ పెడుతుంటారు. సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో మీకు తీసుకొచ్చి మీ టైం సేవ్ చేస్తారు. సో సర్వెంట్ ఫర్ యూ అన్నట్టు టైం చేంజర్ అనమాట. టైం సేవ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అండి ఇది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సలెంట్ సర్వీస్. థ్యాంక్ యూ. మీకు ఈ థాట్ వచ్చి ఎంతో మందికి మీరు దీని మూలంగా హెల్ప్ చేస్తున్నారు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా కదండి, డైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ప్రాబ్లమే మ్యాన్ పవరే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మనకున్న దాంట్లో. అలాగే ఇందాక మీరు చెప్పినట్లు పికప్ అండ్ డ్రాపింగే కాకుండా పర్చేస్ కూడా చేస్తున్నాం. అవును.
సో ఇంకా అదైతే ఇటువంటి సర్వీస్ మేమైతే ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే ఎవరో తెలియదు, ఆర్డర్ చెప్పి వాళ్ళని వెళ్ళి మనకి నచ్చిన కలర్ చాయిస్ చూసి దాన్ని పర్చేస్ చేసి వాళ్ళు తీసుకొచ్చి డెలివరీ ఇవ్వటం అంటే ఎంత టైం సేవింగ్. మేము ఖచ్చితంగా ఇలాంటివన్నీ అయితే శారీస్ వాటికి అయితే మాకు ఇంకా ఈజీ అనుకుంటాం. షాపింగ్ టైం ఆఫ్ కోర్స్ కానీ శారీస్ ఎలాంటి షాపింగ్ అంటే డెఫినెట్ గా ఇలాంటి వాటికి మా లాంటి పర్సన్స్ అండ్ మా టీం వెళ్ళి పర్చేస్ చేయడం అనేది మేడం యాక్సెప్ట్ చేస్తే ఓకే. పర్టికులర్ క్లారిటీ ఉందంటే మేబీ మీకు తెలుసు కదా ఆడవాళ్ళ షాపింగ్ అంటే ఆడవాళ్ళ షాపింగ్ అని మీకు తెలియదే ఉంది. సో ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. అంటే మాలాంటి వాళ్ళకి కావాల్సిన పర్చేస్ వేరే. అవి టూ జస్ట్ ఒకవేళ మేడం షాపింగ్ లో ఉన్నారు, మీరు బోర్ కొట్టేది కూర్చున్నారు, మీకు ఏదైనా మీకు కావాల్సిన ఐటమ్స్ ఏమైనా ఏమైనా తీసుకురావాలన్నా కానీ మనం తీసుకొచ్చి ప్రొవైడ్ చేయొచ్చు. ఇది డెఫినెట్లీ సక్సెస్ ఆల్రెడీ మీరు రుచి చూశారు. సో ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని మీద? సింపుల్ థింగ్ ఏనండి, ప్రజెంట్ మనకు ఓన్లీ ఫర్ విజయవాడ వరకు మాత్రమే ఇది ఆల్మోస్ట్ మన మార్కెట్లోకి ఉంది. ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే అన్ని సిటీస్లో మన సర్వీస్ వాళ్ళ 99 అనేది ఉండాలని. ఎందుకంటే చాలా వరకు మనం గమనిస్తుంటాం. ఇప్పుడు ప్రజెంట్ మాకైతే రైల్వే స్టేషన్ కొంతమంది ట్రావెల్ అవుతుంటారు. సో ట్రావెల్ అవుతున్నప్పుడు మాకు ఫుడ్ కావాలని ఆల్రెడీ రైల్వే స్టేషన్ దగ్గర ఇలాంటి ఐటమ్స్ కానీ, లేదు పర్టికులర్గా మాకు బస్సులో వెళ్తున్నాము, మాకు ఒక ఐటమ్ అక్కడ ఇచ్చేసి మనం హైదరాబాద్ కానీ వేరే వేరే సిటీస్కి ఫార్వర్డ్ అవ్వాలనుకుంటున్నాం కానీ ఇలా డిఫరెంట్ సర్వీసెస్ అన్ని యాడ్ ఆన్ అవుతున్నాయి అనమాట. సో ఆ రిక్వైర్మెంట్స్ చాలా బాగా యూస్ చేసుకుంటున్నారు. సో మాకు వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. సో అలాగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరి నీడ్, డైలీ నీడ్ కాబట్టి త్రూ అవుట్ ఎంటైర్ ఆంధ్ర మొత్తం అలా స్ప్రెడ్. సో వీ వాంట్ టు స్ప్రెడ్ అవర్ వింగ్స్ అనమాట. ఆబ్వియస్లీ డెఫినెట్లీ అందరికీ నీడీ థింగే. 100% మీ సర్వీసెస్ ఏదైతే సర్వీస్ వాళ్ళ 99 ఉందో నీడీ థింగే. సో మాకు తెలిసిన దాని ప్రకారం ఇందులో 4 సర్వీసెస్ ఉన్నాయండి. సో ఇప్పటిదాకా మనం ఒక 2 సర్వీసెస్ గురించి పికప్ అండ్ డ్రాపింగ్, పర్చేజ్ అండ్ డెలివరీ. సో 2 ఆప్షన్స్ గురించి విన్నాము. వాట్ అబౌట్ థర్డ్ పాయింట్? సో దట్ వాజ్ ఎంక్వైరీ సర్వీస్ అండి. సో పర్టికులర్ ఎంక్వైరీ సర్వీస్ ఇస్ నథింగ్ బట్ ఎలా ఉంటుందంటే ఒక బాటా షోరూమ్కి వెళ్ళారు, మీకు ఒక పర్టికులర్ షూ కావాలనుకున్నారు, 11 సైజు లేదా 12 సైజు షూ కావాలన్నారు, అసలు అవైలబిలిటీ ఉందా లేదా, ఒకవేళ అవైలబిలిటీ ఉంటే దాని ప్రైస్ ఎంత, ఓకే దాన్ని బట్టి కూడా మనం ఎంక్వైరీ చేసి ఆ ప్రైజెస్ డీటెయిల్స్ అన్ని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నాకు ఒక మేడం ఫోన్ చేశారు మా కాల్ సెంటర్కి. ఆ మేడంకి ఫోన్ చేసి సింపుల్ అంతా, ఎవరైతే ఒక లేడీ టైలర్కి మేడం తన బ్లౌజ్ ఏదో స్టిచ్చింగ్ ఇచ్చున్నారు. సో ఆ టైలర్ నేమ్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంటే మేడం కంగారు పడ్డారు. సో ఆ పర్టికులర్ మేడం వెళ్ళి ట్రావెల్ చేయడానికి టైం లేదు. మనకి ఇమీడియట్గా మన సర్వీస్ వాళ్ళ నెంబర్ గుర్తొచ్చింది. సో మన సర్వీస్ వాళ్ళ నెంబర్ కాల్ చేసిన అంటే ఇమీడియట్గా మా టీం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ స్టిచ్చింగ్ పర్సన్ దగ్గరికి వెళ్తే ఆవిడ చూసుకోలేదు, నెంబర్ స్విచ్ ఆఫ్లో ఉంది, బట్ బ్లౌజ్ ఆల్రెడీ రెడీగా ఉంది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, వాళ్ళు చూసుకోలేదు. సో ఎంక్వైరీ కోసం వెళ్ళాము. ఆ ఎంక్వైరీ ఎలా కన్వర్ట్ అయిందంటే ఎంక్వైరీ చేసి స్టిచ్చింగ్తో రెడీగా ఉంది, ఇమీడియట్గా దాన్ని తీసుకొని పికప్ చేసి మేడం డెలివరీ ఇవ్వడం జరిగింది. మేడం వాజ్ వెరీ హ్యాపీ. సో ఎంక్వైరీ కోసం అని చెప్పి అంటే థర్డ్ ఆప్షన్ కోసం వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ లోకి వెళ్ళిపోయింది. ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీలో కూడా దానికి వర్కౌట్ అయింది. సో అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్స్ అనమాట. మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టారు, లేకపోతే హాస్పిటల్ ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు అంటే మొబైల్స్లో వచ్చి ఎన్ని అపాయింట్మెంట్స్ అనేవి జరిగిపోతున్నాయి, కానీ జనరల్గా ఏదైనా మీకు అపాయింట్మెంట్ కావాలంటే కొన్ని హాస్పిటల్స్లో మాన్యువల్గా అపాయింట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి అపాయింట్మెంట్స్ కానీ లేదా మీరు ఏదైనా ఆఫీస్ ఫైల్ స్టేటస్ కనుక్కోవడం కానీ ఇలాంటి దానికి సంబంధించిన ఏదన్నా కానీ ఎంక్వైరీ సర్వీస్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఎంక్వైరీ చేసి మీకు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. సో ఇలాంటి మీ సర్వీసెస్ 99 సర్వీస్ వాళ్ళలో చాలా క్రేజీ కూడా మీకు వస్తూ ఉంటాయి. అవునండి, చాలా క్రేజీ వస్తాయి. అసలు నిజంగా మనం ఎక్స్పెక్ట్ చేయం కూడా క్రేజీ ఐటమ్స్ ఎలా అడుగుతారన్న సంగతి. ఫైన్ డే ఒక కస్టమర్ ఒక గెస్ట్ ఫోన్ చేశారనమాట మనకి. ఆల్మోస్ట్ అరౌండ్ 3 PM ఐ థింక్. సో ఆయన ఫోన్ చేశారట, పాన్ తినాలి, అది కూడా కలకత్తా పాన్ తినాలి ఉంది. సో కలకత్తా పాన్ నవరంగ్ థియేటర్ దగ్గర ఫేమస్ ఉంటుంది. సో ఆయన ఆటో నగర్ నుంచి నవరంగ్ థియేటర్ దాకా రావడానికి ట్రావెల్ చేయడానికి మేబీ కొంచెం డిజీనెస్ ఉంటుంది కదా. సో మా సర్వీస్ వాళ్ళకి కాల్ చేస్తే మనము నవరంగ్ థియేటర్ దగ్గర నుంచి ఒక పాన్ని ఆటో నగర్కి డెలివరీ చేసాం. అండ్ చాలామంది ఫుడ్ లవర్స్ ఉంటారు. ఇప్పుడు మీకు తెలుసు మనం విజయవాడ చుట్టుపక్కల గంగూర్ బిర్యానీ కానీ నూతకి బిర్యానీ కానీ చాలామంది ఫేమస్. సో ఒక ఫైన్ డే వాళ్ళకి నూతకి బిర్యానీ కావాలన్నారు. నూతకి బిర్యానీ దాకా ఫుడ్ డెలివరీ యాప్స్ కొన్ని లేవు, పార్ట్నర్స్ కొంతమంది లేరు నూతకి దాకా విజయవాడ నుంచి. సో వాళ్ళు మన టీం కాల్ చేస్తే మనం వెళ్ళి నూతకి బిర్యానీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫుల్ఫిల్నెస్ అనేది జరుగుతుంది. వాళ్ళ రిక్వైర్మెంట్ కావాల్సింది ఏదైనా సరే మన ఈ సర్వీస్ ద్వారా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకనే జనాల్లోకి బాగా వెళ్ళింది. ఆబ్వియస్లీ ఎందుకంటే వాళ్ళు అక్కడ చూస్తున్నది వాళ్ళకి నచ్చిన ఐటమ్ వాళ్ళకి ఆ టైంకి కావాల్సినది ఫుల్ఫిల్ అవుతుందా లేదా.
ఆ బ్రిడ్జ్ గ్యాప్ ఏదైతే ఉందో Yeah. దాన్ని సర్వీస్ వాళ్ళ 99 వల్ల మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు. 100% ఇది గ్రాండ్ సక్సెస్, అందులో నో డౌట్ ఎట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇలాంటి క్రేజీ థింగ్స్ లో నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద 4th పాయింట్. సో 4th ఆప్షన్, మీరు కస్టమర్ కి మీ దగ్గరికి సర్వీస్ వాళ్ళకి వచ్చే కస్టమర్ కి 4th ఆప్షన్ ఏముంది? 4th సర్వీస్ అంట మనం జనరల్గా. Yeah, ఈ 4th సర్వీస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే కొరియర్ సర్వీసెస్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొరియర్ సర్వీస్ ఉంది. మనం ఏదైనా ఐటమ్ ఇప్పుడు హైదరాబాద్లో మనం మ్యాక్సిమం రిలేటివ్స్ ఫ్రెండ్స్ కానీ ఎక్కడ ఉంటారు, హైదరాబాద్ పచ్చళ్ళు పంపించాలి, లేకపోతే అబ్రాడ్ పంపించాలి, లేకపోతే ఏదైనా మెటీరియల్ ఎక్కడి నుంచి మనం పంపించాల్సి ఉంటుంది. సో కార్గో కానీ లేదా బస్ కానీ ట్రైన్ కానీ లేదా ఫ్లైట్ కానీ మనం ఏదైనా కొరియర్ సర్వీస్ ఏదైతే ఉంటుందో మన కొరియర్ సర్వీస్ నుంచి మనం చేస్తాం అనమాట. 4th సర్వీస్ ఏంటంటే కొరియర్ సర్వీసెస్. ఓకే. సో ఒకవేళ మనం కొరియర్ సర్వీస్ పంపించాలన్నా ఎట్ ద సేమ్ టైం మీకు ఏదైనా కొరియర్ వచ్చింది, సో బై హైదరాబాద్ కానీ ఏదైనా సిటీస్లోంచి మీకు కొరియర్ చేశారు, బస్ స్టాండ్లో ఉంది, ఏఎన్ఎల్ పార్సల్ దగ్గర ఉంది, సో మీకు టైం లేదనుకోండి, మా కస్టమర్ కాల్కి చేస్తే మేము వెళ్ళి ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చి మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. సో లోకల్లో ఉన్న సర్వీసే కాకుండా బయట నుంచి వచ్చే వాటికి, Yes. బయటకి పంపించే వాటికి కూడా మీరు మాకు సర్వెంట్ ఇస్తున్నారు. ఆఫ్ కోర్స్ అంతే, ఎగ్జాక్ట్లీ. వెరీ నైస్, వెరీ నైస్. సో మీది సర్వీస్ వాళ్ళ 99 లో 4 సర్వీసెస్ చాలా బాగున్నాయి, కానీ ఇందులో పెద్ద టాస్క్ టీమ్ మేనేజ్మెంట్. అవును. సో హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ టీమ్ హ్యాండ్లింగ్, దానికోసమే మనకి స్పెసిఫిక్గా ట్రైన్ టీమ్ కూడా ఉన్నారు మనకి అడ్మినిస్ట్రేషన్ సెక్టార్లో కానీ లేకపోతే దాన్ని హ్యాండిల్ చేసే టీమ్ లీడ్స్ కానీ. అందుకని ఒక ప్రొఫెషనల్స్ని తీసుకున్నాము. అండ్ దేంట్లో బేసిక్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే మేజర్ ఆస్పెక్ట్ అనమాట. యాక్చువల్గా బయట జనరల్ అంతా డెలివరీ పర్సన్ అంటారు, మనం వాళ్ళని సపోర్టర్స్ అంటాం. వై? బికాజ్ మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, అంటే గెస్ట్ సైడ్ నుంచి కానీ మన సైడ్ నుంచి కానీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మన సపోర్టర్స్ అని పిలుస్తున్నాం. సపోర్టర్ డెలివరీ బాయ్స్ నేమ్ యాజ్ సపోర్టర్స్. సో ఎందుకంటే మనకు సపోర్ట్ చేస్తున్నారు. సో డెలివరీ బాయ్ అన్నా కానీ పీపుల్ మైట్ మే బి థింక్ లైక్ దట్ ఇస్ డీగ్రేడింగ్ ఆర్ సంథింగ్. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ లైక్ సపోర్టర్స్. సో అట్ ద సేమ్ టైం మనకి కాల్ సెంటర్ అంటే కమ్యూనికేషన్ కాల్ సర్వీస్లో ఉన్న వాళ్ళని కూడా ఏంటంటే మనం టెలికాలర్స్ అని పిలం. దే ఆర్ ద కమ్యూనికేటర్స్. మనం ఎక్కడ మా సర్వీస్ వాళ్ళలో టెలికాలింగ్ అనేది కానీ డెలివరీ బాయ్ అనేది బ్యాన్ చేసాం మనం. సో మనం ఏమని పిలుస్తామంటే ఎదురు సపోర్టర్స్ అండ్ కమ్యూనికేటర్స్ అని మాత్రమే పిలుస్తుంటాం. సో ఇనిషియల్ టైంలో ఏంటంటే మాకు చాలా హార్డ్ టాస్క్ అయింది. సో ఎందుకనంటే ఎవరైతే ఈ సపోర్టర్స్ ఉన్నారో చాలామంది పార్ట్ టైమర్స్ ఉన్నారు అండ్ ఫుల్ టైమర్స్ ఉన్నారు. సో పార్ట్ టైమ్స్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలా వరకు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ కాబట్టి చాలా వరకు లైసెన్సులు కూడా లేవు. సో వాళ్ళని సెగ్రిగేట్ చేసుకుని, లైసెన్స్ లేకపోతే మన సర్వీస్ వాళ్ళ నో ఎంట్రీ ఉంటుందండి. ఫర్ షూర్ నో ఎంట్రీ. 2-wheeler లైసెన్స్ ఈజ్ ద మ్యాండేటరీ ఆప్షన్. సో చాలా మంది లేదన్నా మాకు మా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది సార్ అని చెప్తే ఇమీడియట్గా వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఆ సపోర్టర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం మనమే LLR బుక్ చేయించిన తర్వాత లైసెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళని ఇది తీసుకుంటున్నాం మన టీంలోకి. అప్పుడు దాకా ఏంటంటే వన్స్ మన టీంలో జస్ట్ జాయిన్ అవుతాడు, కానీ లైన్లోకి సర్వీస్లోకి అయితే తను పంపించాం. ఒకసారి లైసెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే తనకి వెళ్తుంటారు. సో పెద్ద ప్రాసెస్ ఫాలో అవుతుంది. యా, ఆఫ్ కోర్స్. వాళ్ళ కోసం ఎందుకనంటే మీరు పంపించే ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటుందో అది వాల్యుబుల్ అయి ఉండొచ్చు. సో ఆ సపోర్టర్స్ మేము ఫైనలైజ్ చేసే ప్రాసెస్లో కూడా ఎలా ఉంటుందంటే మా అడ్మినిస్ట్రేషన్ టీమ్ వెళ్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అడ్రస్ని చెక్ చేసుకుని ఆధార్ వెరిఫికేషన్, అట్ ద సేమ్ టైం ఏదైనా పోలీస్ ఎంక్వైరీస్ ఏమైనా ఉన్నాయా, పోలీస్ ఎంక్వైరీ అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా లేదా. ఎందుకంటే మీరు వాల్యుబుల్ తీసుకెళ్తున్నప్పుడు ఏదైనా మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, సో మేమే కదా మీకు రెస్పాన్సిబిలిటీ. సో ఆ ప్రాసెస్లో మేము డెఫినెట్గా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, వాళ్ళ పేరెంట్స్తో కలవడం జరుగుతుంది, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అన్నీ అనుకున్న తర్వాతే వాళ్ళని మన సర్వీస్లోకి తీసుకుంటాం. అంటిల్ అన్లెస్ వీ వోంట్ యాక్సెప్ట్ ఎనీ పర్సన్. ఎక్సలెంట్. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ పరంగా అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే హెల్ప్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీకు వచ్చే కస్టమర్స్ కి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ పర్పస్ కి మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. సో వెరీ నైస్. సో ఎవరైతే మీ టీం ఉన్నారో వాళ్ళకి రెస్పెక్ట్ కోసం మీరు నేమ్ కూడా మార్చారు, డెలివరీ బాయ్ నుంచి సపోర్టర్స్ అని. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇవన్నీ చూస్తుంటే ఒక కార్పొరేట్ సెక్టర్ పెద్ద కంపెనీలు ఎలాగైతే ఇంతవరకు చూడట్లేదో దాన్ని మీరు మార్చే విధంగా ఉంది ఇదంతా కూడా. ఖచ్చితంగా రేపు సర్వీస్ వాళ్ళ 99 ఒక కార్పొరేట్ సెక్టర్ లాగా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇందులో భాగంగా అసలు మీరు ఇంత ఇదిగా మీరు దీని మీద ప్లానింగ్ చేస్తున్నారు కదా, సో మీరు ఏం చదువుకున్నారు? నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుందండి. అసలు యాక్చువల్గా నేను చేసే సర్వీస్ ఇండస్ట్రీలో వర్క్ చేసేదానికి కానీ నా చదువుకి అసలు యాక్చువల్గా ఏం సంబంధం ఉండదు అనమాట.
సో ఆఫ్టర్ 10 తర్వాత నేను డిప్లొమా జాయిన్ అయ్యాను, డిప్లొమా ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. లేటర్ ఆన్ మళ్ళీ బీటెక్ ఎలక్ట్రికల్ ట్రీసేమ్ ట్రిపుల్ఈకి మనం మళ్ళీ జాయిన్ అయ్యాను. మనం తెలుసు కదండి మనం ఎలా ఉంటుందంటే దట్టు నాది కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒకసారి డిప్లొమా లేదా బీటెక్ అనగానే కొత్త బంగారు లోకంలాగా చాలా ఇదిగా కనబడుతుంది, అంత కలర్ఫుల్ ఉంటుంది, అంతా ఇంగ్లీషు, అరే స్టూడెంట్స్ లుక్స్ బుక్స్ అన్న కాన్సెప్ట్లో ఉంటుంది, మనకి అంతా డిఫరెంట్గా వెళ్తుంది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బీటెక్ ఫైనల్ ఇయర్ చాలేరు బాబుని వచ్చింది చాలకి అని చెప్పేసి బిస్కెట్ పడింది, గట్టి బిస్కెట్ పడింది. సో ఫైనల్ ఇయర్ అనేది ఆబ్వియస్లీ డామ్. సో బీటెక్ డిప్లొమా అయిపోయింది, బీటెక్ ఫైనల్ ఇయర్లోనే ఆగిపోయాను. ఆఫ్టర్ దట్ మై కెరీర్ స్టార్టెడ్ విత్ డొమినోస్ పిజ్జా యాజ్ ఎ డెలివరీ బాయ్. సో యూ కాల్డ్ యాజ్ డెలివరీ బాయ్. యా ఎందుకంటే నాకు అక్కడ ఆ స్ట్రక్చర్లో అదే ఉంది. అసలు యాక్చువల్లీ డెలివరీ బాయ్ కూడా కాదనుకోవచ్చేమో బహుశా. ఎందుకనంటే నాకు డొమినోస్ పిజ్జాలో జాయిన్ అవ్వాలి, ఒక కంపెనీ అదే జాయిన్ అవ్వాలి అంటే అక్కడ కూడా మ్యాండేటరీ ఆప్షన్ ఏంటంటే లైసెన్స్ ఈజ్ ద మ్యాండేటరీ. సో నేను అక్కడ జాయిన్ అయినప్పుడు నాకు లైసెన్స్ లేదు అప్పుడు. సో ఆప్షన్ లేదని చెప్పేసి నేను హౌస్ కీపింగ్ బాయ్ కింద జాయిన్ అయ్యాను. హౌస్ కీపింగ్ బాయ్ కింద జాయిన్ అయ్యి అక్కడ లైసెన్స్ పెట్టుకోవటం ఎంత జరగటం మళ్ళీ సేమ్ ఒక చాలా పెద్ద ప్రాసెస్లోకి వెళ్ళి డొమినోస్ పిజ్జా సర్వీస్ ఇండస్ట్రీ తప్ప వేరే ఇండస్ట్రీలో వచ్చేలా సర్వీస్ ఇండస్ట్రీ అండ్ డొమినోస్ పిజ్జాలో జాయిన్ అయ్యాను. తర్వాత ఒక రెస్టారెంట్ జాయిన్ అయ్యాను. డొమినోస్లో ఒక హెల్పర్. అలా స్టార్ట్ అయింది నా జర్నీ. ఒక హౌస్ కీపింగ్ బాయ్ కింద నా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత డెలివరీ బాయ్ అయ్యాను. అక్కడే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అంటారు, మేక్లైన్ సెక్షన్ అని ఉంటుంది, ఇన్వెంటరీ ఉంటుంది. సో ఐ వర్క్ ఫర్ డొమినోస్ పిజ్జా. వెరీ లాంగ్ టైం చేయలేదు కానీ చాలా లిమిటెడ్ టైమే చేశా. సో ఖచ్చితంగా మీకు థాట్ అక్కడి నుంచే వచ్చింది, అక్కడి నుంచి పడింది. ఎందుకంటే నాకు ఆ టైంలో హెల్ప్ చేసింది. నా కెరీర్ లైఫ్ మారిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ డొమినోస్ పిజ్జా. వై? బికాస్ ఆ స్టాండర్డ్స్ కానీ నేను నేర్చుకున్న స్టాండర్డ్స్, నేను స్టాఫ్ని నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకునే ప్రాసెస్ అంతా ఫౌండేషన్ మొత్తం అక్కడే నేర్చుకున్నాను. డొమినోస్ తర్వాత ఒక రెస్టారెంట్లో జాయిన్ అయ్యాను, యాజ్ ఏ షిఫ్ట్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ తర్వాత ఒక థియేటర్లో వర్క్ చేశాను, థియేటర్ సెక్టర్లోకి వెళ్ళాను. థియేటర్ సెక్టర్ కూడా సేమ్ సర్వీస్ ఇండస్ట్రీ. సో థియేటర్లో సినిమా మేనేజర్గా జాయిన్ అయ్యాను. సినిమా మేనేజర్గా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వేరే ఆర్గనైజేషన్లో ఒక జిఎంగా వర్క్ చేస్తున్నాను. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చేస్తూ ఈ సర్వీస్ వాళ్ళ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు మొత్తం సర్వీస్ పరంగానే మీ ప్రొఫైల్ ఇండస్ట్రీ అంతా కూడా ఉంది. సో మీ పునాది ఫస్ట్ ఏదైతే మీరు జాబ్ చేశారో అది నాకు తెలిసి మీకు ద బేసిక్ ఫస్ట్ లైన్ టు స్టార్ట్ దిస్. బట్ అంత కష్టపడి మీరు జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చి ఒక అందరికీ ఆదర్శంగా మీరు నిలుస్తున్నారు అంటే దట్స్ వెరీ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపత్ గారు, థ్యాంక్ యూ. ఇందులో ఒక చిన్న పాయింట్, సినీ ఇండస్ట్రీ అన్నారు, అంటే థియేటర్స్ అన్నారు. ఇది మాకు బాగా ఇష్టమైన మీరు పెద్ద స్క్రీన్ లోకి రాబోతున్నారు మీరు, అండ్ కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. మీరు సినీ ఇండస్ట్రీ రాబోతున్నారు కాబట్టి ఐ వర్క్ ఫర్ ద మూవీ ఇండస్ట్రీ అండ్ ఐ మీన్ థియేటర్ సెక్టర్లో నేను వర్క్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ 3 to 4 years ఓన్లీ థియేటర్స్లోనే. థియేటర్స్ లైక్స్ సినిమా ఇదే అనమాట. ఓకే. సో సినిమా ఇండస్ట్రీతో మీతో అండ్ మీ ఇండస్ట్రీతో మాకు ఎక్కువ చాలా సత్సంబంధాలు ఉన్నాయి. సో అలాగైతే నెక్స్ట్ ఫ్యూచర్ మాకు ఎక్కడైనా ఏదైనా హెల్ప్ అయితే థియేటర్లో గురించి మీరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఫర్ షూర్. మాకు తెలిసిన ఛానల్స్ బట్టి, మాకు తెలిసిన సర్కిల్ బట్టి ఫర్ షూర్. సంపత్ గారు, సో దెన్ కమింగ్ టు ద మీ ఎడ్యుకేషన్ టైంలో మీరు ఇంకా చెప్పాల్సింది చాలా మిస్ కొట్టేసి అలా కట్ చెప్తుంటే చెప్పాలండి, అన్ని చెప్పేసుకుంటే ఇంటికి ఎంట్రీ ఉండదు. సో ఏంటి మీ కల్చరల్ యాక్టివిటీస్ అదర్ దెన్ ఎడ్యుకేషన్, మీ ఆ స్టడీస్ టైంలో ఎడ్యుకేషన్ టైంలో మీరు ఇంకేమి అదర్ అవిగేషన్స్ ఏముండేవి? అదర్ అవిగేషన్స్ అంటే అదర్ యావిగేషన్ లేదు, అదర్ యాక్టివిటీస్ అని అనుకోవచ్చేమో బహుశా. మళ్ళీ అదర్ యావిగేషన్ అంటే మళ్ళీ తర్వాత తేడా పడుతుంది. ఎందుకంటే డిస్క్ అయింది అంటే ఆ డిస్క్ స్టూడెంట్స్ కి అదర్స్ ఉంటేనే అది డిస్క్ అవుతుంది. సో కెన్ యూ ప్లీజ్? ఏం లేదు, అదర్ యావిగేషన్స్ అంటే ఏముండదు. ఎక్కువ కాలేజీలో ఉన్నప్పుడు బాగా లవ్ లెటర్లు రాసేటోడిని. సో నాకు తెలిసి ఒక 100 లవ్ లెటర్, 100 ఏంటి ఆల్మోస్ట్ ఒక 150 లవ్ లెటర్స్ పైన రాసి ఉంటాయి. అందులో పల్లెటూరు వ్యవహారం కదా, ఆ గ్రాంధిక భాష లేకపోతే దాని మీద వర్ణించడం చాలా బాగా ఇష్టం అనమాట. సో బాగా తెలుగు మీడియం, అందులో చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదివి ఉంటుంది కదా, ప్రతి పదాన్ని చాలా క్లియర్గా వర్ణించేవాడు అనమాట. సో అలా లవ్ లెటర్స్ రాయటం, పద్యాలు, పాటలు, ఇలా
అలా 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 బీటెక్ ఫైనల్ ఇయర్ డిస్క్ అయింది. సో దాని మూలంగానే మీరు ఒక కాట్మాండు అయ్యారు. అవును 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 అవును, అదంతా మీదయ్యా. ఆ కాట్మాండు చేసింది మీరే. అది కేవలం థ్యాంక్స్ టు అబి ఎంటర్టైన్మెంట్ స్టూడియో. థ్యాంక్ యూ. మీరు ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ మీరు అదర్ కొట్టేశారు. అది ఫస్ట్ టైం నేను స్క్రీన్ ప్రెజెంటేషన్ అలా ఉండటం. సినిమాలు చూడటమే కానీ వెనకాల నుంచి ఎప్పుడు లైవ్ స్క్రీన్ లో అలా, అది కేవలం దట్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్. అండ్ సో మీకు థియేటర్స్ ఇది ఉంది, అండ్ ఈ సినిమా మీద రైటింగ్ యాజ్ ఎ రైటర్, మీరు ఒక డైరెక్టర్, స్టోరీ కూడా ఉందని. స్టోరీ లేదు, చిన్న అప్పుడు చిన్నప్పుడు జ్ఞాపకాలు ఆ స్టోరీలు మీకు వినిపించగలిగింది. సో యు ఆర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనుకోవచ్చేమో బహుశా. సో అసలు మీకు ఎంతమంది టీం ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు? రైట్ నో అయితే మనకి 100+ సపోర్టర్స్ ఉన్నారు మనకు ఆన్లైన్లో. సో వాళ్ళ టైమింగ్స్ని బట్టి, అంటే పార్ట్ టైమర్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఫుల్ టైమర్స్ ఉన్నారు. వాళ్ళ కన్వీనియంట్ టైం బట్టి మనకి లాగిన్ అవుతూ ఉంటారు అనమాట. సో దాన్ని బట్టి బేస్ చేసుకుని మాకు ఆల్రెడీ కమ్యూనికేషన్ సెంటర్లో మాకు ఆల్మోస్ట్ ఒక 10 to 12 మెంబర్స్ రైట్ నో వర్క్ చేస్తున్నారు. సో దాని బట్టి రన్ జరుగుతుంది ఇప్పుడు. సో ప్రెసెంట్ 100 మెంబర్స్ మీకు డెలివరీ మీద 100+ సపోర్టర్స్. సారీ మీరు సపోర్టర్స్. సో మాకు కొత్తగా ఉంది, కొంచెం టైం పడుతుంది. 100+ సపోర్టర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ డైలీ బేసిస్. yes of course. సో అలాగైతే రోజుకి ఎన్ని డెలివరీస్ అవుతున్నాయి? బిజినెస్ సీక్రెట్స్ అని చెప్పకూడదు అనుకుంటా. మీరు ఖచ్చితంగా ఒక ఎంటర్ప్రీనర్ అయ్యారు 100%. సో ఇవన్నీ తీసి ఓకే, గుడ్ థింగ్స్ అన్ని మాట్లాడుకున్నాము. సో మేము అసలు ఎందుకు యాజ్ ఎ కస్టమర్గా నేను సర్వీస్ వాళ్ళ ఎందుకు యూజ్ చేయాలి, ఎలా ట్రస్ట్ ఏంటి? ట్రస్ట్ ఇది యాక్చువల్గా చాలా బేస్ పాయింట్ అండి. మేము కూడా ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఈ ట్రస్ట్ గురించి, కస్టమర్ మనల్ని గెస్ట్ మనల్ని నమ్ముతారా నమ్మరా, లేకపోతే వాళ్ళకి ఏంటి ఫుల్ఫిల్ చేయాలి. మీరు కనుక కొన్ని యాప్స్ చూస్తుంటారు, మీరు డిఫరెంట్ ఫుడ్ యాప్స్ కానీ ఫుడ్ పార్ట్నర్స్ కానీ మీరు చూస్తుంటారు, చాలా ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి. సో దేనికోసమే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని మేము మా టీం అంతా డిస్కస్ చేసిన తర్వాత ఎస్ఎస్ ట్యాక్స్ అని ఒకటి పెట్టామండి. ఎస్ఎస్ ట్యాక్స్, ఓ ఎస్ఎండ్ఎస్ ట్యాగ్ అంటాము లేదా ఎస్ఎస్ ట్యాక్స్ అంటాము. ఇవేంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ట్యాగ్స్ అనమాట. సో దేంట్లో కూడా 2 ఆస్పెక్ట్స్ మనం కన్సిడర్ చేస్తామన్నమాట. సో మీకు సేఫ్టీ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రోడక్ట్ సేఫ్ ఎలా ఉంటుంది. సో దానికోసమే మనం ఏం చేస్తామంటే ఏదైనా ప్రోడక్ట్ తీసుకెళ్ళాలి అనుకుంటే జనరల్గా అదర్ ఫుడ్ పార్ట్నర్స్ అంతా నార్మల్గా ఇలా పట్టుకొని వస్తుంటారు జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం ఏం చేస్తామంటే దాన్ని బబుల్ ర్యాపింగ్ ప్యాక్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే మీ ప్రోడక్ట్ అనేది సేఫ్గా ఉంటుంది. దానికి సెక్యూరిటీ ఏంటి, సో ఈ బబుల్ ర్యాప్ ప్యాక్ చేసే ప్రాసెస్ కానీ లేకపోతే నేను మీ దగ్గర హ్యాండ్ ఓవర్ తీసుకునేటప్పుడు కానీ ప్రతిదీ వీడియో రూపంలో అదొక వీడియో, చిన్న షార్ట్ వీడియో తీయడం జరుగుతుంది. దానికి ఒక ట్యాగ్ ఉంటుంది అనమాట, ఒక ట్యాగ్ ఇస్తారు. జనరల్గా మొబైల్స్లో మీకు ఓటీపీ వస్తుంది కదా, బట్ మనం ఏమేం చేస్తామంటే ఒక ట్యాగ్ ఇస్తాం దానికి. సో ఆ ట్యాగ్కి ఒక 6 digits నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ సర్వీస్ సెండర్, మీరు సెండర్ అనుకుంటే మీకు ఆ ట్యాగ్ నెంబర్, ఆ సర్వీస్ వీడియో ఏదైతే ఉంటుందో కంప్లీట్ ఆ వీడియో మీకు అట్ ద సేమ్ టైం రిసీవర్కి, అట్ ద సేమ్ టైం మాకు కస్టమర్ కేర్కి కూడా మీకు అది పంపిస్తారు ఎవరైతే మన సపోర్టర్ ఉన్నారో. సో దానివల్ల ఎవరైతే రిసీవర్ ఉన్నారో ఆ ట్యాగ్ నెంబర్ చెప్తేనే మాకు ఆ ప్రోడక్ట్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు మనం ఇలా చేస్తున్నాం, ఆ ట్యాగ్ పెట్టడానికి ఆవశ్యకత ఏంటంటే మీరు ఇచ్చే పర్సన్ కరెక్ట్గా సరైన రిసీవరా కాదా అన్నది మేజర్ ఆస్పెక్ట్స్లో ఉంటుంది. సో సరైన రిసీవర్ అయితే మాత్రమే కదా ట్యాగ్ నెంబర్ చెప్పగలుగుతారు, లేదా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా చెప్తారు. సో దానివల్ల మీ ప్రోడక్ట్కి ఈ ఎస్ఎండ్ఎస్ ట్యాగ్ వల్ల సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది మన దగ్గర. ఓకే, సో చాలా పెద్ద ప్రాసెస్ మీరు బ్యాక్గ్రౌండ్లో రన్ చేస్తారు. ఆఫ్ కోర్స్ రన్ చేయాలి, ఎందుకంటే మీరు మమ్మల్ని ట్రస్ట్ చేయాలి. మేము ఆ వీడియో తీసినప్పుడు కానీ అది ఏదైతే ఉంటుందో బబుల్ ర్యాప్ ప్యాక్ చేస్తాం ఏదైతే ఉంటుందో చాలా క్లియర్గా ఉంటుంది. దానివల్ల మనకి చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీగా అయితే మీ ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది. సో మీ తరపు నుంచి ఆ ప్రోడక్ట్కి ట్యాగ్ ఇస్తారు. ఎస్, ఆ ట్యాగ్ రిసీవర్, ఆ ట్యాగ్ నంబర్ ఉంటుందా? నెంబర్ ఉంటుంది దానికి. నెంబర్, ఆ ట్యాగ్ ఒక నెంబర్ ఉంటుంది. అది 1 time ట్యాగ్ అనమాట. ఒకసారి ఓపెన్ చేసినప్పుడు ఒకసారి క్లోజ్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేయడానికి ఉంటుందో, మళ్ళీ మీ రిసీవర్ ప్రెజెన్స్లోనే ఆ ట్యాగ్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఆ రిసీవర్ దగ్గర ఈ కోడ్ ఉంటేనే దాన్ని ఓపెన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, నైస్. కానీ ఓకే, ఇవన్నీ మీరు చాలా ప్రాసెస్డ్గా చేస్తున్నారు, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎస్&ఎస్ కింద. వై కాంట్ యూ గో విత్ యాప్ ఆర్ కస్టమర్ కేర్, ఇంకేమన్నా ప్రాసెస్ కూడా చేయొచ్చేమో కదా? ఇప్పుడు ఆల్రెడీ యాప్ రన్నింగ్లో ఉందండి. యాప్ చిన్న ట్రబుల్ షూటింగ్స్ అనమాట జరుగుతుంది. సో యాప్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెరీ కమింగ్ సూన్ రాబోతుంది. ఒకసారి యాప్ రెడీ అయిపోయిన తర్వాత వెరీ గ్రాండ్ లాంచ్లో మీతోనే యాంకరింగ్ చేస్తూ ఒక మంచి ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. సో హోప్ఫుల్లీ యూఆర్ ఆల్ ద you guys are the host for the particular event. Thank you. So ఒకసారి యాప్ వచ్చిన తర్వాత వెరీ బిగ్ గ్రాండ్ లాంచ్ ఉంటుంది, ఫర్ షూర్ ఉంటుంది. వెరీ నైస్.
సో ఇప్పుడు ఉన్న పార్ట్ ఆఫ్ ద థింగ్ 4 సర్వీసెస్ యు ఆర్ ప్రొవైడింగ్ యా with the safety and security precautions, ఎస్ with the team of what you call సపోర్టర్స్ అండ్ కమ్యూనికేటర్స్ supporters and communicators. Yeah. You renamed ఎస్ ఆఫ్ కోర్స్ supporters and కమ్యూనికేటర్స్ communicators with the proper training ఎస్ అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ చేయడానికి మీకు ఎంతకాలం టైం పట్టింది? ఆల్మోస్ట్ మేము దీని మీద ప్రాసెస్ ఒక 3 to 4 months నుంచి రన్ చేస్తామండి. ఐడియా అయితే ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ నుంచే వచ్చింది. సో దాన్ని ఎలా తీసుకురావాలి దాని మీద బ్యాక్గ్రౌండ్ చేసి మా ట్రైనర్స్ అందరికీ మా సపోర్టర్స్ అంతే మా టీం అందరికీ ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ ఒక 3 months అయితే కంప్లీట్ దాని మీద వర్క్ చేసాము. లాస్ట్ 1 month నుంచి ట్రయల్ రన్ అవుతూ ఉంటుంది. మీరే కదా పెద్ద ట్రైనర్. అఫ్ కోర్స్ ఎవరైనా సరే మనం ట్రైనింగ్ ఇవ్వాల్సిందే కదా. సో కష్ట సుఖాలన్నీ పాసిబిలిటీస్ అండ్ నాన్ పాసిబిలిటీస్ ఇవన్నీ డిస్కస్ చేసి ఫైనల్ చేసాము. ఫస్ట్ ట్రయల్ రన్ చేసి లాస్ట్ 1 month నుంచి ప్రెసెంట్ మేమైతే బాగా వింటున్నాం 100%. అందుకనే ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేసి ఇది అందరికీ ఉపయోగపడాలి, ఇంకా ఈ సర్వీస్ ని ఇంకా బాగా యూజ్ చేయాలని. ఇదంతా ఓకే, కానీ కమింగ్ టు యువర్ పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ గురించి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఎందుకులేండి, ఫ్యామిలీ గురించి ఎందుకు చెప్పండి. ఫ్యామిలీ గురించి డిస్కషన్ చేస్తాం, చాలా చాలా పెద్దది ఉంటుంది అనమాట. ఎందుకని మీరు ఫ్యామిలీ అన్న వెంటనే గోయింగ్ ఇన్ అంటే ఇట్స్ క్వైట్ న్యాచురల్ చూస్తుంటారు కదా. ఫ్యామిలీ అంటే స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. సో వెన్ యూర్ యూజింగ్ ద ఫ్యామిలీ యాజ్ అ స్ట్రెంగ్త్, సమ్ టైమ్స్ వెన్ యూర్ యూజింగ్ మిస్యూజ్ చేసాం అనుకోండి, వీక్నెస్గా మారుతుంది. సో స్ట్రెంగ్త్ అదే అండ్ వీక్నెస్ కూడా అదే. సో చిన్న ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే చిన్న ఫ్యామిలీ. నా వైఫ్ హసీనా, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మాది. సో ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా కూల్ అండ్ కామ్గా మా మ్యారేజ్ జరిగింది. సో మీరు మంచి ప్రోయాక్టివ్ పర్సన్. మీరు అనుకున్న ఆస్పెక్ట్లో కాదు, నార్మల్గా ఓకే యాక్టివ్గా ఉంటాను. లవ్ మ్యారేజ్? ఎస్ ఆఫ్ కోర్స్. యా. సో అలా జరిగింది. నా కూతురు ఇప్పుడు రైట్ నో సనా, తన పేరు 9th class అవుతుంది. అండ్ నా కొడుకు సంజయ్ 1st class అవుతున్నాడు. మంచి టైం ఇస్తారా ఫ్యామిలీకి? ఇస్తున్నానే అనుకుంటున్నాను. ఇది వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే చాలా కంప్లైంట్, ఎంత బాగా చాలా చాట భారత చెప్తున్నారు కదా. ఇస్తాను, ట్రై చేస్తున్నాం. యాజ్ యూ నో దట్ కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు లేదు, ఇలాంటి న్యూ స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి ఎలా ఉంటుందో, మన క్యారీ బ్యాగ్స్ ఏంటో, మన కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్, మన ఇష్యూస్ మనకే తెలుస్తుంది. బట్ బ్యాలెన్స్ చేస్తున్నా, టైం ఇస్తున్నానని చెప్పలే కానీ బ్యాలెన్స్ చేస్తున్నా. అటు సాటిస్ఫై చేస్తున్నామని మనం అనుకుంటూ అసలు మనం చేయలేము. అది అసలు జరగదు. బట్ విల్ ట్రై టు మ్యారేజ్. అంతే. క్లియర్ జరగదు. అంతే. అది జరగదండి. అది జగం ఎరిగిన సత్యం అది. అంతే. ఫ్యామిలీని 100% ఫుల్ఫిల్ బ్యాలెన్స్ చేస్తా నేను, ఇది అని చెప్పడం అనేది కొంచెం అతిశయోక్తి అవుతుంది. అయితే ఖచ్చితంగా మీరు ఇంకా మీరు అనుకున్నట్లుగా ఫ్రాంచైజీ పరంగా సర్వీస్ వాళ్ళ బ్రాంచెస్ అన్ని పెట్టి మొత్తం ఆల్ ఇండియా మొత్తం ఈ సర్వీస్ అయ్యి, సో అక్కలేదు అట్లీస్ట్ 2-3 states వరకు వెళ్ళిన తర్వాత అగైన్ ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేద్దాం. ఫస్ట్ షూర్. దెన్ ఐ విల్ ఆస్క్ అగైన్ సేమ్ క్వశ్చన్ టు ద మేడం. మీకు టైం ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? ఆ తర్వాత సక్సెస్ పార్టీలో మాట్లాడుకుందాం. మీరు రైటింగ్ చేస్తారు, డైరెక్షన్ చేస్తారు? డైరెక్షన్ చేయను, లేకపోతే స్టోరీలు చెప్తాను. మీకు మాత్రం స్టోరీస్ చెప్తాను, ఎందుకంటే మీరు మల్టీ టాస్కర్ కాబట్టి నేను అన్ని చెప్తూ ఉంటాను అనమాట. అంతే. చేస్తారు, అది కూడా మీ క్రెడిట్. అది కూడా ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఫ్యామిలీని బాగా చూసుకుంటారు. వెరీ నైస్, వెరీ నైస్. సో మా తరపు నుంచి తప్పకుండా మీరు అనుకున్న విషెస్ అన్ని కంప్లీట్ అవ్వాలని కోరుకుంటూ, అట్ ద సేమ్ టైం మా వ్యూవర్స్కి మీ తరపు నుంచి సో అసలు సర్వీస్ వాళ్ళ కస్టమర్ కేర్ నంబర్ ఏంటి, ఓకే, ఏ టైం నుంచి ఏ టైం అది వర్కింగ్లో ఉంటుంది, ఫ్యూచర్లో టైమింగ్స్ ఏమైనా మారుతాయా అని మీ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన సర్వీస్ అనేది 9 AM నుంచి 9 PM వరకు ఇనిషియల్గా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా 9 to 9 యాక్చువల్గా. ఇట్స్ ఆల్ అబౌట్ 9 to 9 or 9 to 9 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సర్వీస్ వల్ల 99, ఇట్స్ 9 AM to 9 PM నుంచి సర్వీస్ అనేది ఉంటుంది. మన బేసిక్ ఛార్జెస్ కూడా చాలా లిమిటెడ్ ఉంటుందండి, అండ్ వెరీ రీజనబుల్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 0 నుంచి 5 kilometers డిస్టెన్స్ వరకు, అంటే పికప్ లొకేషన్ నుంచి డెలివరీ లొకేషన్ వరకు ఒక 5 kilometers లోపు ఉంటే వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ 99 rupees. ఒకవేళ డిస్టెన్స్ పెరుగుతుంది, లైక్ 5 kilometers నుంచి 7.5 kilometers దాకా వెళ్తుంది అనుకుంటే కనుక అడిషనల్గా 36 rupees అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో
మోర్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ మోర్ దెన్ 7.5 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ కనుక్కుంటే 63 రూపీస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ డ్యూరేషన్ అండ్ టైం బేస్ని బట్టి కూడా. సో ఇదంతా డ్యూరేషన్ టైం అనేది ముందుగానే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా కాల్ సెంటర్ మన నెంబర్ వచ్చేసి కూడా 7210810808. మీరు ఎప్పుడైతే మీ సర్వీస్ ఏదైనా రిక్వెస్ట్ కావాలనుకుంటే కనుక మీరు మిస్ కాల్ ఇచ్చినా పర్లేదు, అది మెసేజ్ చేసినా పర్లేదు, లేదా కాల్ చేసినా మా కమ్యూనికేటర్ మీతో కనెక్ట్ అవుతారు. సో కనెక్ట్ అయిన తర్వాత మీకు ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ని బట్టి దాని ఛార్జెస్ కానీ దాని యొక్క పూర్తి వివరాలు అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ముందే వివరాలు చెప్పేస్తారు ఎంత ఛార్జ్ అవుతుంది, ఎంత ఛార్జ్ అవుతుందో. మీరు పికప్ లొకేషన్ డెలివరీ లొకేషన్ మీరు చెప్పేస్తారు కాబట్టి పికప్కి డెలివరీ లొకేషన్ ఎంతో డిస్టెన్స్ ఉందో చాలా క్లియర్ ఇన్ఫో ఉంటుంది. సో డైలీ మా టీం ఎలా వర్క్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 9 AM స్టార్ట్ అవుతుందంటే 8:30కి మా అడ్మినిస్ట్రేషన్ వచ్చేస్తుంది, ముందే టీం వచ్చేస్తుంది. ఈరోజు సిటీలో ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీఎం ప్రోటోకాల్ ఏమైనా ఉందా, లేకపోతే ఏదన్నా సభలు జరుగుతున్నాయా, లేకపోతే ఏదైనా మీటింగ్స్ జరుగుతున్నాయా, ఈరోజు వినాయక చవితి లాంటి నిమజ్జనం లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలా అన్నీ వాళ్ళు ముందుగానే మొన్న కమల్ హాసన్ గారి మూవీ ఇలా ఏం జరుగుతుందా, ఎందుకు ఎన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారంటే ఆ డ్యూరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ బందర్ రోడ్లో ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ లేకపోతే ఏదైనా జరుగుతుంది, బందర్ రోడ్లో ఒక ర్యాలీ జరుగుతుందని టైమింగ్ ఉందనుకుంటే ఆ టైమింగ్లో మీరు ఆ టైంలో మీరు కాల్ చేశారంటే మా టైం డ్యూరేషన్ చెప్పడానికి, లేకపోతే వేరే రూట్ చూసుకోవడం కోసం ఏం చేస్తామంటే నగరంలో జరుగుతున్న అన్ని వ్యవహారాల మీద ముందుగానే మా టీంకి బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది. సో మా డే అలాగే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఏం జరుగుతుంది ఏంటంటే ముందే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని బట్టి ప్రైజెస్ ఛార్జెస్ మీకు చెప్పడం జరుగుతుంది. యా చాలా పెద్ద ప్రాసెస్. ఆఫ్ కోర్స్ ప్రతిదీ ఎలా ఉంటుంది, ఎవ్రీడే టాస్క్. మీకు ప్రతిదీ కూడాను పిన్ టు పిన్ ఎలా ఉంటుందంటే మాకు మీ డెలివరీ మా సపోర్టర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు రిసీవ్ అయ్యేంత వరకు లైవ్ లొకేషన్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు ట్రాక్ చేసుకుని ఉండొచ్చు, మా పర్సన్ వస్తున్నాడా లేదా, లేకపోతే నిజంగా వెళ్తున్నాడా లేదా, ఇలా ట్రాక్ చేస్తూ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఇంత ప్రాసెస్, ఇంత కేరింగ్ తీసుకుని టీము అలాగే సపోర్టర్స్, ఓకే మీరు ట్రైనింగ్ ఇచ్చేయటము అన్నీ బాగున్నాయి. కానీ ఈ జర్నీలో, ఈ స్టార్ట్ చేసిన వెరీ న్యూ జర్నీలో ఖచ్చితంగా ఏవో ఒకటి మీకు ఒక నెగిటివ్ అనో లేకపోతే ఏదన్నా ఇబ్బంది జరగటం అనేదో జరిగే ఉంటాయి ఖచ్చితంగా. అఫ్ కోర్స్ అండి, ప్రతి బిజినెస్లో అలా ఉంటుంది. నాకు జరిగింది యాక్చువల్గా, నా టీం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, కానీ దాన్ని మేము ఓవర్కమ్ చేసాం. సో కస్టమర్ మాకు ఫోన్ చేశారన్నమాట, మా కాల్ సెంటర్కి ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఏమడిగారంటే లైక్ ఒక 2 కొబ్బరి బొండాలు కావాలని చెప్పారు. సో కొబ్బరి బొండం ఈచ్ కాస్ట్ వచ్చేసరికి 80 రూపీస్, నా సర్వీస్ ఛార్జ్ వచ్చేసరికి 99 రూపీస్. సో ఈ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఈ ఛార్జ్ కస్టమర్కి కొంచెం ఎక్కువ అనిపించింది. అనిపించిన తర్వాత కస్టమర్ నాకు ఇమీడియట్గా ఫోన్ చేశారు. ఫోన్ చేసి సంపత్ గారు మేము ఎందుకు మీకు ఇవ్వాలి, ఓకే ఒక పర్టికులర్ యాప్లో 3 కొబ్బరి బొండాల ధర 150 రూపాయలు మాత్రమే ఉంది. ఒక పర్టికులర్ ఒక ఫుడ్ సంబంధించిన యాప్లో 3 కొబ్బరి బొండాల ధర 150 రూపాయలు మాత్రమే ఉంది. కానీ మా సర్వీస్ వాళ్ళలో ఏమైంది, 2 కొబ్బరి బొండాల ధర 40 + 40 80 రూపీస్ ప్లస్ మా సర్వీసెస్ ఛార్జెస్ 99 రూపీస్ యాడ్ అయింది. సో మేము మీ సర్వీస్ వాళ్ళని ఎందుకు నమ్మాలి, మీ దగ్గర ఎందుకు రావాలి, మీకే ఎందుకు ఇవ్వాలి, నేను లాస్ అవుతున్నాను కదా. సో నేను కస్టమర్కి లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికి రెఫరెన్స్ చేయాలంటే నేను చేయను అని చెప్పేసి డైరెక్ట్ మొహమే చెప్పేశారు. సర్వీస్ వాళ్ళ మీరు ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పేసి నిజంగా ఒక క్షణం అనిపించింది, లైక్ మేము ఛార్జెస్ ఎక్కువ చేస్తామా అని మేము ఒకసారి రీకలెక్ట్ చేసుకోవడానికి నాకు టైం పట్టింది. మొహం మీద అడిగేసరికి ఎవరైనా ఎలా ఉంటుంది. సో ఇమీడియట్గా ఐ సెడ్ వన్ థింగ్, మేబీ కొన్ని యాప్స్లో మీకు ఫుడ్ పార్ట్నర్స్లో వాటిలలో మేబీ తక్కువ రావచ్చేమో, ఆబ్వియస్గా తక్కువ. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ పర్టికులర్ యాప్స్, ఓకే గో విత్ దట్, నాకు అభ్యంతరం లేదు. కానీ మీకు ఆ యాప్స్లో ఆ ఫుడ్ పార్ట్నర్స్లో లేని సర్వీస్ ఏది ఉందో చూడండి, ఆ సర్వీస్ నా దగ్గర రండి, దానికి నేను డెఫినెట్గా నేను న్యాయం చేస్తానని చెప్పేసి అన్నా. ఛార్జెస్ హై ఉంటుందంటే ఉంటుంది డెఫినెట్గా, బట్ ఆ టైంలో వేరియస్ రీజన్స్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని కన్సిడర్ ఉంటాయి. నేను డెలివరీ పర్సన్కి ఆ సపోర్టర్కి నేను ఇవ్వాలి, నా కమ్యూనికేషన్ టీమ్కి ఇవ్వాలి, నేను రూట్ ట్రాకింగ్ ఇదంతా నా యాప్ మెయింటైన్ చూసుకోవాలంటే లెట్ ఇట్ బి ఉంటుంది. ఆబ్వియస్లీ మేబీ ఆయనకి ఒక కోకోనట్ విషయంలో కాస్ట్ ఎక్కువ అనిపించవచ్చు, బట్ వీఆర్ డూయింగ్ ఒక పారామీటర్ పెట్టుకుని 99 చెప్పి చేస్తున్నప్పుడు ఇట్స్ నాట్ ఎన్ థింగ్, బట్ మేబీ ఆయనకి అది ఒక ఫీల్ అయి ఉండొచ్చు. ఈయన ఫీల్ అయ్యారు కదా, సో ఇమీడియట్గా మా టీం కూడా మీరు యాక్టివేట్ చేసుకుని సేమ్ ఇంతే. సో ఎవరన్నా ఇలా కస్టమర్ ఎవరైనా గెస్ట్ అడుగుతున్నారు అంటే సింపుల్ థింగ్ ఒకటే చెప్పండి వాళ్ళకి, సార్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ తక్కువకి వెళ్తుందంటే యూ కెన్ గో విత్ దట్ సార్, వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, మీరు హ్యాపీగా వెళ్ళండి, ఆ లేని సర్వీస్ మమ్మల్ని చూస్ చేసుకోండి, దానికి వీఆర్ ఫర్ యూ. సో మా కాన్సెప్ట్ అంతే సింపుల్.
లేని విచ్ ఈస్ ద బెస్ట్, విచ్ ఈస్ మీకు నీడ్ అవుతుంది, మీ టైం సేవ్ అవ్వాలనుకుంటుంది ఏదైతే ఉంటుందో మా దగ్గర రండి అంతే. సింపుల్ వర్డ్, మీకు ఎక్కడైతే సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంది, ఎస్, మీకు ఆల్వేస్ మీరు ట్రై చేస్తారు. Yeah. మేము ఉన్నాము, అన్ని వేస్ ట్రై చేస్తాం, ఫ్రెండ్స్ని అడుగుతాం, బలన పని హెల్ప్ చేసి బలన బ్యాగ్ మర్చిపోయి తీసుకురాం అని అవ్వలేదు, ఆ టైంలో సర్వీస్ వాళ్ళ లేదా ఇంకోటి అదర్ యాప్స్ నుంచి కొన్ని పికప్స్ డ్రాప్స్ ట్రై చేసాం, డిలే ఉంది లేకపోతే క్యాన్సిల్ అవుతాయో లేకపోతే ఏదైనా అవుతుంది, దెన్ వీ కెన్ గో ఫర్ సర్వీస్ వాళ్ళ. ఇంకో చోట ప్రైస్ విషయంలో కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని విషయాల్లో కొన్నిట్లో సర్వీస్ వాళ్ళలో రేట్ తక్కువ ఉంటుంది, సో ఐ కెన్ యూజ్ ఫర్ సర్వీస్ వాళ్ళ. సో వాట్ ఎవర్ అంటే బ్రిడ్జ్ గ్యాప్, ఏదైతే బ్రిడ్జ్ గ్యాప్ ఉందో ఆ బ్రిడ్జ్ గ్యాప్ ని సర్వీస్ వాళ్ళ విల్ ఫుల్ఫిల్ ఇన్ సింగిల్ వర్డ్ లో విత్ ఏమంటారు సర్వెంట్ వెరీ నైస్. సో ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో వాట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్? బెస్ట్ మూమెంట్ అంటే మన విజయవాడలో గురునానక్ కాలనీలో అన్నపూర్ణ గారిని ఒక మేడం వాళ్ళ హస్బెండ్ ఉంటారనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అండ్ బెస్ట్ హ్యాపీయెస్ట్ గెస్ట్ అనమాట నాకు సంబంధించినంత వరకు. ఎలా అంటే ఒక 2-3 సర్వీసెస్ తీసుకున్నారు మన దగ్గర నుంచి. జనరల్గా 2-3 సర్వీసెస్ తీసుకున్న తర్వాత మేడం ఒకసారి మా టీంకి ఫోన్ చేసి దీని యాక్చువల్ ఫౌండర్ ఎవరు, అసలు ఎవరు స్టార్ట్ చేశారు, ఐడియా ఎవరిది, వారి నెంబర్ నాకు ఇవ్వండి అన్నానట. సో మన వాళ్ళు జనరల్గా ఎందుకు అడుగుతారు మేబీ అని పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వాల. అగైన్ మేడం మళ్ళీ ఫోన్ చేసి అడగటం వల్ల ఒకరోజు నా నెంబర్ ఇచ్చారు. సో మేడం నాకు చేశారు. మేడం అన్న ఒకే ఒక మాట, నా చల్లగా ఉండు నాన్న అన్నారు. నాకు ఎందుకన్నారు ఆ మాట అర్థం కావాలా. లిటరల్లీ నాకు ఎలా అనిపించింది, ఆ టైంలో ఒక గూస్ బంప్స్ లాగా అనిపించింది. చల్లగా ఉన్నానా అన్నారు. ఆ మాట డెప్త్ నాకు ఆవిడతో కాన్వర్జేషన్, ఆవిడతో జర్నీ చేసిన తర్వాత అర్థమైంది. ఎందుకనంటే వాళ్ళ పిల్లలిద్దరూ సెటిల్ ఇన్ యుఎస్. ఇక్కడ వాళ్ళకి సర్వెంట్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, కానీ అంతా ఉన్నారు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత జనరల్గా ఏమవుతారంటే మన పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ ఏమవుతారంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని అనుకుంటారు, ఈవెన్ దో వాటి దగ్గర. సో వాళ్ళకి ఏమన్నా కావాలన్నా వాళ్ళ ఆప్టికల్స్ రిపేర్ వచ్చింది, రిపేర్ ఇవ్వడం కోసం మనకి ఇచ్చి పంపించారు. వాళ్ళ హాస్పిటల్ రిపోర్ట్స్ వచ్చాయి, హాస్పిటల్ రిపోర్ట్స్ తీసుకురావడం కోసం మనం వెళ్ళాం. సో ఏ సర్వీసెస్ కావాలన్నా, వాళ్ళకి ఇంట్లో ఏ వస్తువు అవసరం అవుతున్నా, పూజా మందిరాలు లేకపోతే పూజ సామాగ్రి ఏది కావాలన్నా, మీరు నమ్ముతారో నెంబరు, వాళ్ళు ప్రతి శనివారం ఫుడ్ డొనేట్ చేస్తారు. ఫుడ్ డొనేట్ చేసి కూడా ఎలా డొనేట్ చేస్తారు తెలుసా, వాళ్ళంతా వాళ్ళ సొంతంగా వారి ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వండి ఒక 20 మంది నుంచి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఫుడ్ రెడీ చేసిన తర్వాత మా టీం పిలిపిస్తారు, మాకు కాల్ చేస్తారు. మా కాల్ చేస్తే మేము ఇలా ఫుడ్ డొనేట్ చేస్తాం. ఎవరు డొనేట్ చేస్తున్నారో కూడా తెలియదు అనమాట. సో నిజంగా వాళ్ళు మా సర్వీస్ ద్వారా చాలా చాలా హ్యాపీ అండ్ దే ఆర్ ద బెస్ట్ కస్టమర్ ఫర్ ఎంటైర్ మై సర్వీసెస్లో. ఎక్సలెంట్. దాన్ని బట్టి మాకు ఇంకోటి ఏం అర్థం అవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని ఒక కొడుకులాగో వాళ్ళు నిజంగా అన్నారు. వారు అన్నది పాయింట్ ఒకటే, బాబు నిజంగా మీరు ఈ సర్వీసెస్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారా, మధ్యలో బ్రేకేజ్ ఎవరా అని అన్నారు. ఎందుకు మేడం ఇలా అంటారంటే, మేము తెలియకుండా మీ మీద డిపెండ్ అయిపోతున్నాం, అట్ ద సేమ్ టైం మాకు ఒక పార్ట్ అయిపోతుంది మా లైఫ్లో అని అంటే, నేను మేడం ఒకటే చెప్పా, మేము మేము 9 AM to 9 PM మాత్రమే సర్వీస్ చేస్తున్నాము. ఫ్యూచర్లో మనం టైమింగ్స్ పెంచుతాము. మేము ఫ్యూచర్లో పెరిగినా ఇప్పుడు నేను మీకు ఇస్తున్న హామీ ఏంటంటే, మీరు ఏ టైంలో ఎనీ ఎమర్జెన్సీ ఎనీ కాల్ ఏ సర్వీస్ కావాలన్నా మీరు నాకు కాల్ చేయండి. నా పర్సనల్ నెంబర్ ఇది మేడం, మా సర్వీస్ మీకు ఎప్పుడు అందుబాటులో అని చెప్పా. మేడం వెంటనే చల్లగా ఉండు నాన్న అన్న. నిజంగా ఆ బ్లెస్సింగ్స్ ఎలా ఉంటుందంటే నాకు అప్పుడు తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఒక షివర్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ మూమెంట్ ఇన్ మై సర్వీస్ వాళ్ళ లైఫ్. ఇదండి ఈరోజు మనము సంపత్ గారి ద్వారా సర్వీస్ వాళ్ళ 99 అనే బిజినెస్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇంటర్వ్యూలో we will come back again. This is Vital signing off.